ఆంధ్రప్రదేశ్లో సిద్ధం బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. జనం అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. ఇడుపులపాయ నుంచి మొదలుకొని అనంతపురం వరకు యాత్రకు భారీ స్పందన వస్తోంది. ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగునూరు సభలకు జనం కదిలి వచ్చారు. జగన్ నిర్వహించిన మేమంతా సిద్ధం సభలకు జనం పోటెత్తారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. 3 సభల్లోనూ జన ప్రభంజనం కనిపించింది. ఇవాళ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జగన్ బస్సు యాత్ర సాగుతోంది. పత్తికొండ నుండి ప్రారంభమైన బస్సు యాత్ర తుగ్గలి మీదుగా వెళుతోంది. అక్కడ గ్రామస్తులతో జగన్ మాట్లాడతారు. జొన్నగిరి, గుత్తి, పామిడి, కల్లూరు వైపు బస్సు యాత్ర సాగనుంది. అనంతరం అనంతపురం బైపాస్, ఆకుతోటపల్లి మీదుగా సంజీవపురం వరకు యాత్ర వెళుతోంది. అక్కడి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలతో చర్చిస్తారు. సంజీవపురంలో రాత్రి బస చేయనున్నారు సీఎం జగన్. జనసేనకు మరో షాక్ తగిలింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఇవాళ వైసీపీలో చేరతారు. గతంలో వైసీపీలోనే ఉన్న పితాని ముమ్మిడివరం కోఆర్డినేటర్ గా పనిచేశారు. 2019లో పితానికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో అప్పట్లో ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఆ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన పితాని ఓడిపోయారు. ఇప్పుడు జనసేన టికెట్ నిరాకరించడంతో మళ్లీ వైసీపీలో చేరబోతున్నారు పితాని. వైసీపీకి దీటుగా చంద్రబాబు సైతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో పర్యటిస్తారు. ప్రొద్దుటూరులో జరిగే ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు పుట్టపర్తి సర్కిల్ కు చేరుకునున్న చంద్రబాబు అక్కడ ప్రజలతో మాట్లాడతారు. ప్రొద్దుటూరులో లంచ్ చేశాక నాయుడుపేట వెళ్లనున్నారు బాబు. సాయంత్రం 5:30 గంటలకు శ్రీకాళహస్తిలో చంద్రబాబు బహిరంగ సభ జరగనుంది. ఆ తర్వాత రాత్రికి శ్రీకాళహస్తిలోనే బస చేస్తారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో టీడీపీ నేతలు భారీ ర్యాలీ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి ఎమ్మెల్యే అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. మైలవరం నుంచి చంద్రగూడెం వరకు సాగిన ర్యాలీలో కార్యకర్తలు, నేతలు వేలాదిగా పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మాట్లాడిన వసంతకృష్ణ ప్రసాద్ అభివృద్ధితో పాటు సంక్షేమం ముఖ్యమన్నారు. తనకు సీఎం జగన్ టికెట్ ఇస్తానని చెప్పినా వదిలేసి వచ్చేశానన్నారు. జగన్ పాలన నచ్చకే టీడీపీలో చేరానన్నారు. ఏపీలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న పిఠాపురంలో వారాహికి ప్రత్యేక పూజలు చేసి ప్రచారం ప్రారంభిస్తారు. 3 విడతల్లో ప్రచారం చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇవాటి నుండి జరిగే తొలి విడత ప్రచారంలో జనసేన బరిలోకి దిగే 21 స్థానాలను కవర్ చేస్తారు. 2వ విడతలో ఉమ్మడిగా బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. జనసేన పెండింగ్ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. 3 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. అవనిగడ్డ టికెట్ కోసం వికుర్తి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణలు పోటీ పడుతున్నారు. 3 పేర్లపై సర్వే చేస్తున్నారు అధినేత పవన్ కళ్యాణ్. అవనిగడ్డకు వంగవీటి రాధను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ సీట్ కోసం బాలశౌరితో పాటు బండారు నరసింహరావు పోటీ పడుతున్నారు. 21 అసెంబ్లీ స్థానాల్లో 18 సెగ్మెంట్లలో క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మిగిలిన వాటి కోసం కసరత్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ చంద్రబాబు తనను గుర్తించలేదంటూ ఆ పార్టీ సీనియర్ నేత ఉమామహేశ్వరరావు నాయుడు అలకబూనారు. తనను వైసీపీలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. కార్యకర్తలతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటా అన్నారు. తన సేవలను చంద్రబాబు గుర్తించకున్నా వైసీపీ గుర్తించిందని హర్షం వ్యక్తం చేశారు నాయుడు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ టీడీపీలో అసమ్మతి పెలువికింది. టీడీపీ టికెట్ కిల్లు వెంకట రమేష్ కు కేటాయించడంపై గిడ్డి ఈశ్వరి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు వైఖరికి నిరసనగా టీడీపీ కరపత్రాలు, ఫ్లెక్సీల్ని తగలబెట్టారు. డబ్బుకు అమ్ముడుపోయి టికెట్ కేటాయించారని ఆరోపించారు. పాడేరు టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీడీపీకి రాజీనామా చేయించి ఈశ్వరిని ఇండిపెండెంట్ గా గెలిపిస్తామని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అనంతపురం అర్బన్, గుంతకల్లు నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్ కేటాయింపులపై చిచ్చురేగుతోంది. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో చర్చిస్తారు. టికెట్ రాకపోవడంతో బగ్గుమంటున్నారు మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్ వర్గీయులు. ఆగ్రహంతో పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్, కుర్చీలు, కంప్యూటర్లు, ఫ్లెక్సీలు, కరపత్రాలని తగలబెట్టారు తెలుగు తమ్ముళ్లు. అటు గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కూడా కార్యకర్తలతో సమావేశమై మరో 2 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. చేరికలకు గేట్లెత్తడంతో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా ఇవాళ మరో ఎమ్మెల్యేతో పాటు కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయిపోయారు. బీఆర్ఎస్ నేత కె కేశవరావు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కావ్య, ఇంద్రకరణ్ రెడ్డి, పురాణం సతీష్, అరవింద్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ లో కాకరేపుతోంది కడియం ఎంట్రీ. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి వ్యతిరేకిస్తున్నారు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ దళిత నేతలు.
గన్పూర్ ఇన్ఛార్జ్ ఇందిరా నేతృత్వంలో గాంధీ భవన్ ముందు నిరసనకు పిలుపునిచ్చారు. రేపు ఏఐసీసీ కార్యాలయం ముందు నిరసన చేసేందుకు వారు సిద్ధమయ్యారు. మరోవైపు వారిని బుజ్జగించే ప్రయత్నం జరుగుతోంది. ఇవాళ నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరగనుంది. సూర్యాపేట జిల్లా మట్లపల్లిలో సమావేశం కానున్నారు ఆ పార్టీ నేతలు. కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కీలక నేతలు ఈ భేటీకి హాజరవుతారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని ధీటుగా ఎదుర్కొనే కసరత్తు చేస్తున్నారు. సంక్షోభంలో ఉన్న తెలంగాణను సంక్షేమం దిశగా తీసుకువెడుతున్నామన్నారు మంత్రి తుమ్మల. నాటి బీఆర్ఎస్ సర్కార్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 510 రోజులకు రైతు బంధు నిధులను ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. 2019 నుండి 2021 సంవత్సరాల్లో 615 రోజుల్లో రైతు బంధు జమ చేసిన విషయం గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 92% రైతులకు రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా కాంగ్రెస్ లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దన్నారు మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి. బూత్ లెవెల్ కార్యకర్తల భేటీలో మాట్లాడారు ఆయన. కాంగ్రెస్ అందరికీ గేట్లెత్తినా సబితకు డోర్లు మూసే ఉన్నాయన్నారు. ఒకవేళ ఆమె పార్టీలో చేరితే కాంగ్రెస్ కు నష్టమే తప్ప లాభం లేదన్నారు. సబితతో దోస్తానం చేస్తే మోసం ఖాయమన్నారు. కాంగ్రెస్ కు ద్రోహం చేసి బీఆర్ఎస్ కు వెళ్లిన సబితను ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఆహ్వానం పలకొద్దన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రేపటి నుండి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. అకాల వర్షాలు, సాగునీరు అందక ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. కరువుతో అల్లాడుతున్న రైతులకు భరోసా ఇచ్చేందుకు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. అక్కడ కరువు పరిస్థితులను సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో కలిసి పరిశీలిస్తారు. పంటల పరిశీలన తరువాత రేపు మధ్యాహ్నం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడతారు. కేసీఆర్ రాక కోసం ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ నారాయణ్ ఖేడ్ కు వెళ్లనున్నారు మాజీ మంత్రి కేటీఆర్. నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు కేటీఆర్. వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కోసం ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వ్యూహం రచిస్తోంది. పరిశీలనలో పెద్ది స్వప్న, డాక్టర్ రాజయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్, జోరిక రమేష్, డాక్టర్ సుజాత, శ్రీనివాస్ పేర్లు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. వేసవిలో తాగునీటి అవసరాలపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే విషయంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. మరోవైపు విద్యుత్ పైన ఫోకస్ పెట్టారు. సంబంధిత అధికారులతో మాట్లాడే రేవంత్ కరెంట్ కోతలు లేకుండా చూడాలని ఆదేశించనున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరిట ప్రకటించిన భారతరత్నను ఇవాళ ప్రదానం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు పివి కుమారుడు ప్రభాకర్ రావు. తెలుగు టీవీ అయిన పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని గడిచిన నెల 9న ప్రకటించింది కేంద్రం. దేశాన్ని మలుపు తిప్పిన నాయకుడిగా పివి నరసింహారావుకు ఈ దేశ ప్రస్థానంలో కీలకమైన స్థానం ఉంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీస్ లో వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 4న జరిగే వేడుకల్లో భాగంగా తొలి రోజు త్రిదండి చినజీఆర్ స్వామి ఆధ్వర్యంలో నవకలశ అంకురారోహణం చేశారు. తొలి రోజు వేడుకలకు మై హోమ్ సిమెంట్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా ఇవాళ తిరుప్పావై సేవాకాలం, తిరువీధి ఉత్సవం, ధ్వజారోహణం, సహస్ర కమలార్చన నిర్వహిస్తారు. మహబూబాబాద్ జిల్లాలో ఘరానా దోపిడీ జరిగింది. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పేరుతో బెదిరించి అందని కాడికి దోచుకెళ్లారు. కారులో వచ్చిన దుండగులు పలు కిరాణా దుకాణాలు, బెల్ట్ షాపుల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసి ఉడాయించారు. నగదు లేకపోతే డిజిటల్ పేమెంట్ కూడా చేయించుకున్నారు. దుండగుల్లో ఒకరు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నట్లుగా చెప్తున్నారు బాధితులు. మహబూబాబాద్ మండలం రెడ్యాల, నడివాడ, జామండ్లపల్లి, సీతల తండాలో లక్షల్లో వసూలు చేసి పరారైనట్లుగా చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో మాజీ పోలీస్ అధికారికి రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు న్యాయమూర్తి. కోర్టు ఆదేశాలతో రాధాకిషన్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలోని దుకాణదారులతో ఆలయ ఈఓ పెద్దిరాజు భేడయ్యారు. ఈ సమావేశానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు కూడా హాజరయ్యారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు జరిగే ఉగాది మహోత్సవాలకు అంతా సహకరించాలని కోరారు ఈఓ. ఏప్రిల్ 1 నుంచే కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. దుకాణదారులు భక్తులతో మర్యాదగా మెలగాలని సూచించారు. దుకాణాల్లో విక్రయించే వస్తువుల వివరాలతో ధరల పట్టిక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హోటల్ నిర్వాహకులు శుచి శుభ్రత పాటించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత పెరిగింది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రత్యేకించి ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భానుడి భగభగలకు జనం అల్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండలకు తోడు వడగాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 44 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని, వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం స్టాలిన్. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలన్న కసితో ప్రజలతో మమేకమవుతున్నారు. సేలం డీఎంకే అభ్యర్థి సెల్వ గణపతికి మద్దతుగా కూరగాయల మార్కెట్లో ప్రచారం చేశారు. మార్కెట్లో ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ డీఎంకే అభ్యర్థిని ఆశీర్వదించాలని కోరారు. తమిళనాడు సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుతో చికిత్స పొందుతూ చనిపోయారు. బాలాజీ పలు తెలుగు, తమిళ సినిమాల్లో విలన్ గా మెప్పించారు. బాలాజీ మృతిపై కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ఘజియాపూర్ లో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు ముగిశాయి. గ్యాంగ్స్టర్ గా ఎదిగి అనంతరం రాజకీయ నేతగా మారిన ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడవడంపై అభిమానులు ఆవేదన చెందుతున్నారు. అన్సారీని కడసారు చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అంత్యక్రియల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అమ్మవారికి జరిగిన భస్మహారతిలో భక్తితో చూసి పులకరించిపోయారు. భస్మహారతి జరుగుతున్నంతసేపు భక్తులు భజన కీర్తనలతో హోరెత్తించారు. యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీని ప్రభాస్ హీరోగా రూపొందిస్తున్నారు. డార్లింగ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ మూవీ. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 1988లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా సత్య. సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పుడు రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు కోలీవుడ్ మేకర్స్. విభిన్న చిత్రాలతో అలరిస్తున్న తమిళ హీరో అశోక్ సెల్వన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. సత్య రీమేక్ కోసం అశోక్ సెల్వన్ చేసిన ఫోటో షూట్ పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన మేకర్స్ టిల్లు 3 గురించి హింట్ ఇచ్చేశారు. త్వరలోనే పార్ట్ 3కి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పారు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఆర్సీబీకి చుక్కెదురైంది. కోహ్లీ శ్రమ వృధా అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు విరాట్ కోహ్లీ వరుసగా 2వ అర్ధ సెంచరీ సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. భారీ ఛేదనలో కోల్కతా 16.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 186 పరుగులతో ఈ సీజన్లో వరుసగా 2వ విజయాన్ని అందుకుంది. వెంకటేష్ అయ్యర్, సునీల్ నారాయణ్, శ్రేయస్ అయ్యర్లు చిన్నస్వామి స్టేడియంలో మెరుపులు మెరిపించారు. సునీల్ నారాయణ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.